అయితే భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా, కాలిఫోర్నియా సముద్రంలో దిగిన వ్యోమ నౌక. బనకచెర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ. ప్రాజెక్టుపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చిన ఏపీ. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చొద్దు, కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరిస్తామన్న సంజయ్. హైదరాబాద్ అల్వాల్లో హైటెన్షన్, చెక్కులు పంపిణీ చేస్తుండగా గొడవ. ఎలాంటి ఇసుక అక్రమాలకు పాల్పడలేదు, పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష వాయిదా, యెమెన్ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు. సాక్ష్యంగా ఫోన్ రికార్డింగ్లు చెల్లుబాటు, విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. టాయిలెట్లో కూర్చొని హైకోర్టుకు వర్చువల్ గా హాజరు, భారీ జరిమానా విధించిన గుజరాత్ హైకోర్టు. భారతీయులను కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు, నెలకు 1000 కోట్ల రూపాయలకు పైనే దోపిడీ. నేపాల్ సరిహద్దుల్లో 2000 నోట్ల చలామణి, ఇన్కమ్ ట్యాక్స్ దర్యాప్తులో కీలక విషయాలు. పెళ్లి రోజు రాత్రి వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్, వరుడిపై కంప్లైంట్, ఇరు కుటుంబాల్లో రచ్చ. భర్తను హత్య చేసి పాతిపెట్టిన భార్య, అస్సాం రాజధాని గౌహతిలో దారుణం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో జైశంకర్ భేటీ, బీజింగ్ లో ద్వైపాక్షిక చర్చలు. రాత్రిపూట మొబైల్స్ చూడటం ముప్పు, భారీ మూల్యం చెల్లించుకోవాలంటున్న నిపుణులు. రూమర్స్ ను పట్టించుకోకూడదు, స్టార్ నటి నిధి అగర్వాల్ వ్యాఖ్యలు. రామాయణ సినిమా బడ్జెట్ 4000 కోట్ల రూపాయలు, అధికారికంగా వెల్లడించిన నిర్మాత నమిత్ మల్హోత్రా. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి బాంబు బెదిరింపు, భవనంలో 4 బాంబులు అమర్చినట్టు మెయిల్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 317 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.